అందరికీ నమస్కారం అండి. మనీ తెలుగు కథలకు స్వాగతం. ఈరోజు మన ఛానల్లో భార్యాభర్తల బంధం గురించి కొన్ని మంచి మాటలు చెప్పుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మీరు మొదటిసారి మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు చేసే చిన్న లైక్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. తప్పకుండా చేస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఈ ప్రపంచంలో మనకంటూ ఏమీ లేకపోయినా పర్వాలేదు, కానీ మనల్ని ప్రపంచంగా భావించే ఒకరు తోడుగా ఉంటే చాలు, సంతోషంగా బ్రతికేయొచ్చు. చినుకు పడిన తర్వాత పొడమి నుంచి వచ్చే పరిమళం ఎంత మధురంగా ఉంటుందో, చిన్న గొడవ తర్వాత వచ్చే అలక, బుజ్జగింపుగా పిలిచే పిలుపు, ప్రేమగా చెంతకు తీసుకునే లాలింపు అంతే మధురంగా ఉంటుంది. సర్వం నీవే అనుకుని నిన్ను నమ్మి నీ వెంట నడిచి వచ్చేది భార్య. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా నేను అదృష్టవంతురాలని అని భార్య గర్వపడేలా చేసేవాడే భర్త. నచ్చిన మనిషిలో నచ్చని లోపాలు ఎన్నో ఉండొచ్చు, కానీ మనసుకు నచ్చినప్పుడు ఏ లోపాన్ని అయినా మనసు స్వీకరిస్తుంది. భార్య తిన్నదా లేదా అని పట్టించుకోని భర్తలు ఉన్న ఈ రోజుల్లో నీవు తింటేనే నేను తింటా అని తినిపించే భర్త దొరకడం నిజంగా ఆమె అదృష్టం. భార్యాభర్తల బంధం దీపం వంటిది. ఒకరు ఒత్తి అయితే మరొకరు నూనె. రెండింటిలో ఏది లేకున్నా బంధం అనే వెలుగు కనిపించదు. అనారోగ్యం ఎప్పుడూ మందులతోనే కాదు, కొన్నిసార్లు మనశ్శాంతితోనూ, ఇంకొన్నిసార్లు మంచి స్నేహంతోనూ, మరికొన్నిసార్లు స్వచ్ఛమైన ప్రేమతోనూ నయమవుతుంది. నీకు ఇష్టం లేనప్పుడు నీపైనే ఆశలు పెంచుకొని, నమ్మకం పెట్టుకొని బ్రతుకుతున్న వారి వద్ద ఇష్టాన్ని నటించకు. నీ నటన బయటపడిన రోజు వాళ్ళు తట్టుకోలేరు. భార్య మాట భర్త వినాలి, భర్త మాట భార్య పాటించాలి. అంతేగాని ఇరుగు పొరుగు వారి మాటలు అస్సలు వినొద్దు. మూడో వ్యక్తిని మీ ఇద్దరి మధ్యకు రానివ్వొద్దు. భరించడం తెలియకపోతే బంధాలను నిలుపుకోలేము. తెగించడం తెలియకపోతే బాధల నుంచి బయటపడలేము. ఎదురుపడితే పలకరించే వాళ్ళు ఎందరో ఉండొచ్చు, కానీ మన కోసం ఎదురు చేసేవాళ్ళు ఉండడం మన అదృష్టం. అర్థం చేసుకునే తోడు చెంతనే ఉంటే ప్రపంచాన్నే గెలిచేంత ధైర్యం వస్తుంది. అర్థం చేసుకునే మనసు, సర్దుకుపోయే స్వభావం, బాధ్యతగా ఉండే తోడు ఉంటే ఏ బంధమైనా అందంగానే ఉంటుంది. అప్పటి వరకు ఏమీ కాని ఇద్దరిని 3 ముళ్ళు 7 అడుగులతో ఏకం చేసి కొత్త జీవితాన్నిచ్చేది, వారి జీవితాలకు అర్థం తెలియజేసేదే పెళ్ళి. చేతిలో కర్ర పట్టుకొని నడిచే వయసొచ్చినా ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి నడుస్తుంటే కొండంత ధైర్యం. నిజమైన ప్రేమకు వయస్సు లేదు. జీవితం హాయిగా సాగిపోవాలంటే ఆస్తులు, అంతస్తులు ఉండనవసరం లేదు. మనల్నే ఆస్తిగా భావించి నిజాయితీగా తోడుండే బంధం చాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక చక్కటి వీడియోతో కలుద్దాం.